మంచి నడవడిక నేర్చుకో, రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు, నువ్వు రెచ్చిపోతావా? ఇవాడు ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ఎందుకు 4 తీసుకోవడానికి? ఎఫ్ఐఆర్ 4 తీసుకోవడానికి ఏముందాడా? ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్న వారి మీద, లోపల ఉన్న మీద కేసులు పెట్టారు. మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా లీడర్ల మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేయించడం, 83 రోజులు జైల్లో పెట్టడం. ఎందుకంటే ఫేక్ కేసులు కదా, ఏ ఆధారం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నన్ను, నా తమ్ముడిని జైల్లో పెట్టారు 83 రోజులు. రాక్షస ఆనందం కదా ఇది. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మీరు కూడా చూశారు. వాళ్ళందరినీ పెట్టమనండి. 100% చిన్ని ఆధ్వర్యం కాదు, చిన్ని ఆదేశాల మేరకు లోకేష్ కనుసన్నల్లో భౌతికంగా దాడి చేసి మట్టు పెట్టాలనుకుంటే ఏంటిది? అంటే పెట్రోల్ బాంబులు ఏదైనా జరిగింది ఇంకా? అదేమి నేను కూడా ఉన్నాను అనుకో, నా భార్య బిడ్డలు, మా నాన్న, మేమేమైపోతాం? మీడియా మిత్రులు ఆలోచించాలా? ప్రజాస్వామ్యం ఇది కరెక్టా? మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేయటం ఇది అనామక చర్య, అనామకులు చేసే చర్య. బుర్రండోళ్ళు ఎవరో చేయరిది. ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల మీద దాడులు ఇవన్నీ. లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్ని కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు.